ఫ్రెండ్స్ నమస్తే. ఈ రోజుల్లో భార్యాభర్తలకి గొడవలు వస్తున్నాయి, విడిపోతున్నారు, కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, నానా హంగామా జరుగుతుంది. ఎందుకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు? ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవటం అంటే బంధించటం, ఆడదాన్ని బాధ పెట్టడం, కట్టుబాట్లు పెడతాం అది కాదు. ఫ్రీగా వదిలేయాలి. ఆమెకి కొన్ని బాధ్యతలు ఉంటాయి, కొన్ని బరువు భారాలు ఉంటాయి. తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా కొంతమంది ఏమంటారు తెలుసా, వీళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారా, వీళ్ళకి ఏముంది అని. ఎక్కడికి వెళ్ళనీరు, కదలనీరు. వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే వినాలి, వాళ్ళు పెట్టిందే తినాలి. ఇంత కూడి పెడితే సరిపోయిద్ది కదా అనుకున్నా. చాలా తప్పు, అది చాలా తప్పు. ఎందుకు చెబుతున్నాను తెలుసా? భూమి మీద పడ్డ ప్రతి ఆడదానికి చాలా బరువు బాధ్యతలు ఉంటాయి. మగవాడికి ఉండదు బాధ్యతలు. కొద్దిగా పని చేసి రావాలి, 10 రూపాయలు తెచ్చి ఇంట్లో పడేయాలి. ఒక ఆడదానికి ఇంటి గౌరవాన్ని కాపాడటం, ఇంటిని నిలబెట్టడం, ఏది తక్కువైనా ఏది ఎక్కువైనా కానీ సర్దుకొని తినటం, గుట్టు బయటికి వెళ్ళనీయకుండా ఉండటం, పిల్లల్ని కనటం, ఆపరేషన్లు చేయించుకోవటం, రోగాలు రొప్పులు వచ్చినా కానీ బయటికి తెలియకుండా ఎంతోమంది రోజుల్లో ఆడవాళ్ళు ఎన్ని త్యాగాలు చేస్తున్నారో తెలుసా? మగవాడు ఏం త్యాగం చేస్తున్నాడు? సృష్టికి మూలం ఆడదే. ఇది అసలు ఎవ్వరు గమనించరు. ఆఫ్టర్ ఆల్ ఆడదే కానీ చిన్న చూపు చూస్తున్నారు. ఇది చాలా తప్పు తెలుసా, చాలా తప్పు. ఇవి నేను మాట్లాడుతుంటే మీకు అనిపించవచ్చు, ఈమె ఇలా మాట్లాడుతుంది తప్పు అని. అందరిని అంటలా నేను, కొందరిని. దొరకకపోతేనేమో భార్యలు దొరకలేదని 30-40 సంవత్సరాలలాగా పడి ఏడుస్తారు. దొరకంగానే నేను వీరుణ్ణి, చౌరుణ్ణి, నాకు అది తెలుసు ఇది తెలుసు అని ఇది చేసేస్తారు. ఇది చాలా తప్పు, ఇది చాలా తప్పు. ఎందుకంటే దొరకనప్పుడు నువ్వేం చేయగలిగా? ఏం చేయలే. ఎట్లా కొట్ట దేవుడిని కొద్దిగా దారి చూపించేసి మంచి భార్య దొరికిందనుకో, ఎలా చూసుకోవాలి? మమకారాన్ని పంచాలి. మమకారాన్ని పంచి ఆమె ఇష్టాలు తెలుసుకొని అందరితో కలుపుగోలుగా ఉండి ఇది చేయాలి. నువ్వేదో పిచ్చి మాటలు నేర్పుకుంటా, నువ్వు వేరే వాళ్ళ మీద ఎక్కేసుకుంటా, నువ్వు భయపెట్టుకుంటా, బెదిరించుకుంటా, ఇట్లా ఉంటే ఉంటుంది లేకపోతే వెళ్ళిపోతుంది అని ఈ పిచ్చి బాబులు వాగారనుకో, ఏం జరగాలి అదే జరిగింది. చూస్తలేదా మనం? దేశంలో ఎన్ని జరుగుతున్నాయి చూస్తలేదా? ఏంటి ఉంటే ఉంటుంది, వెళ్ళిపోతే వెళ్ళిపోయిద్దా? నువ్వు పెట్టే ముద్ద తిని నీ మాటలు నమ్మి ఇప్పుడు నువ్వు చెప్పినట్టు అడుగులకు మడుగులు వస్తాలా? ఇదే తప్పు, ఇదే తప్పు. ఒక ఆడది ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మన ఇంటికి వచ్చిందంటే, మన ఇంటి దీపం పెడుతుంది, ఇంటి ఇల్లాలయ్యి మన ఇంటి పేరు నిలబెడుతుందంటే నువ్వెంత గౌరవించాలి, ఎంత ప్రేమించాలి? అది తెలుసా? అది తెలియదు. కట్టుబాట్లు, కూరగాయలు, కాకరకాయలు అనుకుంటా, ముష్టి మాటలు మాట్లాడుకుంటా, ముష్టి అవరాలు చేసుకుంటా, ఎక్కడికి వెళ్ళనీయకుండా, ఎవరితో మాట్లాడనీయకుండా, ఆమె ప్రేమని తెలుసుకోకుండా, ఆమె బాధను తెలుసుకోకుండా ఉంటే ఇది చాలా దూరం వెళ్తుంది. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాను, ఎందుకు మాట్లాడుతున్నాను ఈ వీడియో చూసే వాళ్ళకి తెలుసు. అందరి గురించి అయితే కాదు. కానీ ఎప్పుడు కూడా ఒక ఆడదాన్ని చీడ పురుగులాగా చూస్తాం, కాలి కింద చెప్పులాగా, వాకిట్లో కుక్కలాగా చూస్తాం. మానేయండి. అర్థమవుతుందా? ఎప్పుడైతే తాళి కట్టించుకుందో అప్పుడే మీ ఇంటి ఇల్లాలయ్యింది, మీకు సర్వస్వం అయింది. ఆ మమకారాన్ని, ఆ ప్రేమని, ఆ గౌరవాన్ని మీరు కాపాడాలి. ఆ ఇష్టాలని మీరు తెలుసుకొని అలా ప్రవర్తించాలి. ఎక్కడికి వెళ్ళనీయకుండా, ఎవరితో మాట్లాడనీయకుండా మీరు పెట్టింది తినని చాలా తప్పు. ఎవరు చూస్తా ఊరుకోరు. తల్లిదండ్రులు ఉండా లేకపోయినా పెంచిన వాళ్ళు ఎవరొకళ్ళు ఉంటారు కదా, ఊరుకుంటారా చూస్తా? అసలు మీకు మేనర్స్ తెలిస్తే ఎవరన్నా పెంచి పెద్ద చేసి మీ చేతిలో పెట్టారంటే వాళ్ళ కాళ్ళు కడిగి రోజు నెత్తిని నీళ్ళు చల్లుకోవాలి. ఎందుకో తెలుసా? కొన్ని సంవత్సరాలైనా దొరకలేదు, ఇప్పుడు దొరికింది, చేసుకున్నారు కనుక. పెంచి పెద్ద చేసి మీ చేతిలో పెట్టారంటే ఎంత గ్రేట్ అసలు. ఇవాళ రేపు ఎవరి పిల్లల్ని వాళ్ళు పెంచటానికే అతలాకుతలం అయిపోయి కొన్ని కాపురాలు నాశనం అయిపోయి మట్టి కొట్టుకుపోయారు. కానీ ఎవరో పిల్లల్ని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి కన్యాదానం చేశారంటే కాళ్ళుగడి ఖచ్చితంగా నెత్తి మీద జల్లుకోవాల్సిందే. ఇప్పుడు వాళ్ళు చీడ పురుగుల్లాగా మీకు కనపడుతున్నారా? అంత కళ్ళల్లో కనపడతలేదా? నా వాళ్ళు అనుకున్న వాళ్ళు మనోళ్ళు కారు. అర్థమవుతుందా? ఎప్పుడు ఎవరు ఎట్లా మారతారో ఎవరికి తెలియదు. కానీ కొన్ని బాధ్యతలు, నిన్ను కన్నా వాళ్ళు నీకెంత ముఖ్యమో, నిన్ను పెంచిన వాళ్ళు నీకెంత ముఖ్యమో, ఆమెను కన్నా వాళ్ళు ఆమెకు అంతే ముఖ్యం. అంతే
ఇష్టం. అది అర్థం చేసుకోవాలి. మాటలు ఎక్కువ అనిపించుకోవద్దు. ఒక మాట అనొద్దు, ఒక మాట అనిపించుకోవద్దు. బాలు గోడకు కొడితే ఎక్కడి నుంచి కొట్టాము అక్కడికే వచ్చి పడుతుంది. ఇన్ని మాటలు మీకు వస్తున్నాయి అంటే మీరు ఇవన్నీ చేస్తున్నారు కనుక మీకు అనాల్సి వస్తుంది. లేకపోతే ఏం అవసరం? నోరు ఒకరు చేసుకోవటం అవసరమా మాకు? ఇది తెలుసుకొని ఇప్పటికైనా కానీ మనసు కంట్రోల్లో పెట్టుకోండి. మన ఇంటికి వచ్చింది కదా, మన ఇంటికాడ కుక్క, మన కాలు కింద చెప్పు, పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆలోచిస్తే మర్యాదగా ఉండదు. ఎవ్వరు లిమిట్లు వాళ్ళు ఉండాలి. మర్యాదను కాపాడుకోండి. ఓకే? ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒక మనిషిని మనం అలుచుగా చూస్తున్నామంటే ఫస్ట్ మనం వెనక తిరిగి చూసుకోవాలి. మనం ఎలా పుట్టాము, ఎలా పెరిగాము, మనం ఏంటి అని. అది తెలుసుకోకుండా మాట్లాడారనుకో ఎవ్వరు ఊరుకోరు. ఓకే? ఇది మళ్ళీ రిపీట్ అవ్వద్దు.